జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. కామిపల్లి మండలం పండితాపురం గ్రామంలో రైతు రుణమాఫీ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ ఊరేగింపు సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇల్లంతు ఎమ్మెల్యే కోరం కనకయ్య, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రామరెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతే దేశానికి వెన్నెముక లాంటి వాడని, రైతు పంట పండించకపోతే ఎంత ఆస్తి ఉన్నా లాభం లేదని, మనందరికీ అన్నం పెట్టే రైతు కష్టాల్లో ఉండకూడదని, రైతు కన్నీరు పెట్టకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కౌలు రైతులకు, రైతు కూలీలకు సహాయం చేయబోతుందని, వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో లోడ్ బడ్జెట్ ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోయినప్పటికీ సొంతంగా నిధులు సమకూర్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కేవలం ₹1,00,000 రుణమాఫీ ప్రకటించినప్పటికీ నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 8 నెలలు అయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి 2 లక్షల రైతుల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. రైతులంతా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, సత్యనారాయణ, రాంబాబు, ఎంపీపీ బాణోతు సునీత, ఎంపీటీసీలు లక్ష్మయ్య, సునీత పాల్గొన్నారు. మమతలు నిండిన హారం నీకున్నది లేవమకారం, నిన్ను కన్నా తల్లి కోయా గూడెం బాధ్యత పంచిన తీరం. వచ్చిన పండుగ ఇంటి ముందు నీవయ్యా గిరిజన బంధాన్ని ఇంటి గడపల్లో పెద్ద పడుకోనివయ్యా, పేదోళ్ళ కంచంలో నెచ్చుకోనివయ్యా. నీ నీడను తాకిన నేల పచ్చని పంట సేవంట, నువ్వు చేసిన సేవలు చూసి నీకు హారతి పడుతున్న జనం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తే రైతులతో పాటు సంక్షేమ పథకాల 6 గ్యారెంటీలు కూడా ప్రవేశపెడతా అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన 2 రోజులకే ఉచిత మహిళలకు బస్సు ప్రయాణంతో పాటు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ ఇలాంటి కార్యక్రమాలు కూడా మరి ప్రజలకు ఎంత విధంగా ప్రయత్నం చేసినట్టు గొప్ప ప్రభుత్వంగా మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి. రైతులకు ఏదైతే అదో చెప్పారో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఒక శుభవార్త తెలపాలి. 2 లక్షల రూపాయలు ఒకేసారి. ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీ కార్యక్రమం మొన్న 16వ తారీఖు నాడు ప్రజాభవన్లో మా అందరికీ మెసేజ్ వచ్చింది. మీరు కూడా ఇంత తొందరగా దీని మీద కార్యక్రమం తీసుకుంటారని అనుకోలేదు. 17వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రివర్గ సహచరులతో ఈ సాహసమైన కార్యక్రమం ఒకటేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినప్పుడు మేమందరం కూడా ఆశ్చర్యపోయాము. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఏదైతే మరి రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు వరంగల్లో ఎంపీ
ఎలక్షన్లలో మాటిచ్చి ఆ మాట ప్రకారంగా మరి మనకి నిన్న ప్రారంభోత్సవం చేసుకోవడం మొదటి విడతలో ₹1,00,000 మరి నిన్న ఈ రోజు పడతా ఉన్నాయి. మరి అదేవిధంగా మరి రేపు ఈ నెల రాష్ట్ర వరకు ఒక 50,000, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మరి మాటిచ్చి మరి మనకి చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మనందరి అభిమానులు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరి ఈ సభాముఖంగా మనందరి తరఫున హృదయపూర్వకంగా మరి వారికి శుభాకాంక్షలు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతా ఉంటారు. మరి అభివృద్ధిని చూసి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి గతంలో మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ₹1,00,000 ఒకే తప్పులో మాఫీ చేస్తే మరి ఆ రోజు రైతుల కళ్ళలో ఆనందం ఉంది. అదేవిధంగా బ్యాంకులు బాగుపడ్డాయి. బ్యాంకులు లాభాలు వస్తే, ఉదాహరణకు మన సెంట్రల్ బ్యాంకు చూసుకుంటే బ్యాంకులు లాభాలు వస్తే వచ్చిన లాభాలను మరి కష్టపడ్డటువంటి అధికారులతో పాటు రైతులకు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.